రాష్ట్రంలో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో కేవలం పైరవీలు, నజరానాలతో మాత్రమే వీసీల నియామకం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు దరఖాస్తుల ప్రక్రియకు తెరలేపింది. కుప్పలు తెప్పలుగా అప్లై చేశారు. రాజకీయ నేతల ద్వారా కొందరు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో అవినీతి అక్రమాలతో అప్రదిష్ట మూటగట్టుకున్న తెలంగాణ యూనివర్సిటీకి ఎవరు వీసీగా రానున్నారనే అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. టీయూ వీసీ పోస్ట్ కోసం రాజకీయ క్రీనీడలపై ఇన్సైడ్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నియామకానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. సుమారు ఏడాది కాలంగా ఇక్కడ వీసీ పోస్టు ఖాళీగా ఉంది. గత ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదంతో ఉపకులపతి కొలువు చేపట్టిన ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా హయాంలో పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. 2021 మే 21న ఓ కళాశాల యజమాని నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టారు. ఈ కేసులో ఆయన జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి ఐఏఎస్ అధికారి ఇన్ఛార్జ్ వీసీగా కొనసాగుతున్నారు. ఈయన వర్సిటీకి రాకపోవడంతో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. కొత్త వీసీని నియమించాలని విద్యార్థి సంఘాల డిమాండ్ను గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల పదవీ కాలం పూర్తి కావడంతో కొత్త వీసీ నియామకానికి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో మూడో అతిపెద్ద విశ్వవిద్యాలయంగా తెలంగాణ వర్సిటీకి గుర్తింపు ఉంది. ఈ ఉన్నత విద్యా సంస్థ వైస్ ఛాన్సలర్ గా పనిచేయాలని రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, ప్రొఫెసర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ యూనివర్సిటీ నుంచి కేవలం 5 ప్రొఫెసర్లు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిన వారితో పాటు వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన మరో 128 మంది అప్లై చేశారు. మొత్తం 133 మంది పోటీ పడుతున్నారు. దరఖాస్తుదారుల అర్హతలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ తరుణంలోనే కొందరు రాజకీయ నాయకులు యూనివర్సిటీ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన విశ్వవిద్యాలయాల పాలక మండలి తమ కనుసన్నల్లో పనిచేయాలని పాలకపక్షం భావిస్తుంటుంది. దీనిలో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో వచ్చిన చెడ్డ పేరు తొలగించి తమదైన ముద్ర వేయాలని కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ కీలక నేతల సిఫార్సులున్న దరఖాస్తుదారులు 6 ఉన్నారు. ఓ అప్లికెంట్ కోసం ఏకంగా కర్ణాటక కాంగ్రెస్ నేతను రంగంలోకి దిగారనే టాక్ వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రముఖులతో కలిసి తిరిగిన ఆ నేత ద్వారా తన పేరు ప్రతిపాదించాలనే ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం స్థాయిలో సంబంధాలున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ నేత తనకు అనుకూలమైన ఓ ప్రొఫెసర్ను వెంటే పెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వీసీ నియామకం విషయంలో చక్రం తిప్పుతున్నారు. యూనివర్సిటీ తన అసెంబ్లీ స్థానం పరిధిలో ఉందనే వాదాన్ని వినిపిస్తున్నారు. దీంతో తన మాట చెల్లుబాటు కావాలని పట్టుపడుతున్నారట. మరో ఎమ్మెల్సీ సైతం తాను సిఫారసు చేసిన ప్రొఫెసర్కు పదవి ఇప్పించుకునేలా సీఎం స్థాయిలో పావులు కదుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా ఎవరికి వారే నేతల పంచన చేరటంతో వీసీ నియామకంపై రాజకీయ క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. అయితే గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని రేవంత్ సర్కార్ సంస్కరణలు చేపడుతుందో లేక తమ ముద్ర కోసం తప్పటడుగులు వేస్తుందో వేచి చూడాలి.